ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అలయన్స్ గవర్నమెంట్లో అత్యంత కిరాతకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పడానికి, అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుచేత ఈ మాట చెప్తున్నానంటే, డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ విసిఏ స్టేడియం అని చెప్పేవాళ్ళు. ఇదేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టినటువంటి పేరు కాదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగనే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, దాన్ని కూడా వైఎస్ఆర్ కడప అని చెప్పి మళ్ళీ మార్చడం నాకు అర్థం కాదు. ఇవి ఎందుకు ఇలాంటి అన్నెసెసరీ అంశాలని టచ్ చేయటం? చంద్రబాబు గారేమో డిస్ట్రిక్ట్ పేరు మార్చడం, ఇదేమో స్టేడియం పేరు మార్చడం, ఆ రోజు బీచ్ ఫ్రంట్ పేరు మీద ఉన్నటువంటి దాన్ని కూడా చాలా దౌర్జన్యంగా తొలగించడం. ఇంతకుముందు చూసాం యూనివర్సిటీ దగ్గర, వైఎస్ఆర్ యూనివర్సిటీ దగ్గర కూడా ఇష్టానుసారం పేర్లు ధ్వంసం చేసి చేయటం. ఇది వాళ్ళకేదో మేము కక్ష తీర్చుకున్నాం, లేకపోతే కసి తీర్చుకున్నాం, మాకు నచ్చినట్టు చేస్తామని అనుకోవచ్చు. కానీ బ్రాండ్ ఏపీ బ్రాండ్ వాల్యూని, ఈ స్థాయిలో ఉన్నదాన్ని కింద స్థాయికి తీసుకొచ్చేటటువంటి పనులు ఇవి. ఎందుకు ప్రభుత్వం ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టడం లేదు? ఖచ్చితంగా ఈ చర్యల వల్ల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. ఇలాంటి చర్యల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం కారణంగానే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెట్టుబడిదారుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇన్వెస్టర్స్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ మీద, ఇన్స్టిట్యూట్స్ మీద దాడులు చేస్తూ ఉన్నారు. అందువల్లనే ఈరోజు ఈ రాష్ట్రానికి పేపర్ల మీద వీళ్ళు చెప్పుకోగలుగుతున్నారు తప్ప ఒక్క కొత్త ఇన్స్టిట్యూట్, ఒక్క కొత్త ఆర్గనైజేషన్ ఈ రాష్ట్రానికి రావడంలో ఏమైనా వచ్చినాయి, మెటీరియలైజ్ అయినాయంటే అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మెటీరియలైజ్ చేసినటువంటి వాటికి వీళ్ళెళ్ళి శంకుస్థాపన చేసుకోవడం, కొబ్బరికాయలు కొట్టుకోవడం తప్ప మరొకటి కాదని నేనైతే అభిప్రాయపడతాను. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించుకునేటటువంటి పరిస్థితులు దగ్గరలో ఉన్నాయని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ధన్యవాదాలు.